క్రీస్తు శరీరమందు శ్రమ పడేను. మన పాపముల కొరకే శ్రమ పడ్డాడు, మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు, మన అపరాధం నిమిత్తం ఆయన నిందలు భరించాడు, మన దోషములన్నిటి కొరకు ఆయన ఎన్నో మాటలు అనుభవించాడు. సిలువలో మేకులు కొట్టించుకున్నాడు, శ్రమపరచబడ్డాడు. హల్లెలూయా. యేసునామమున శ్రమ పడ్డవారు ఎవరున్నారా? అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి? ఏమండి, నష్టములు ఎందుకు వస్తున్నాయి? మీ దోషములు బట్టే. హల్లెలూయా. మీ అపరాధములను బట్టే, మీరు దేవుడి మాట వినకపోవడం బట్టే, దేవుడు చేయమన్నట్టు చేయకపోవడం ద్వారానే యోనా